సీతాపట్నం అనే ఊరిలో ఉండే ఆదిత్య నగల దుకాణంలో పనిచేస్తుంటాడు. ఒట్టి వాగుడుకాయ. ఈ మధ్యనే అతనికి లక్ష్మణపురానికి చెందిన అమలతో పెళ్లి జరిగింది. ఇక అమల మితభాషి. అందుకే ఆ ఊరి వాళ్ళంతా వాళ్ళని విచిత్ర దంపతులనేవాళ్ళు. ఆ విషయం తెలిసి ఆ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండగా రాజయ్య అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ముందుకొచ్చి, అయ్యగారు, అమ్మగారు, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని అంటుండగా ఇంట్లో నుంచి అమల, ఆదిత్య ఇద్దరూ బయటకొస్తారు. వాళ్ళని చూసి అతను వినయంగా నమస్కరిస్తాడు. ఆదిత్య కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. అమల అలా చేయకుండా, సుత్తి లేకుండా మీరెవరో, ఎందుకొచ్చారో 2 మాటల్లో చెప్పండి. అమల ఏ అవసరం మీద మన ఇంటికి వచ్చాడో ఏమో, అలా 2 మాటల్లో చెప్పమని నిబంధన పెట్టడం ఎందుకు చెప్పు అని అనగానే అమల ఏమీ మాట్లాడకుండా కోపంగా భర్తని చూస్తుంది. ఈ ఊర్లో సుందరం మాస్టర్ గారిల్లు ఎక్కడో చెప్తారా? ముందుకు వెళ్ళి అడగండి. అలా చెబితే ఎలా అమల? ఇలా చూడండి, ఈ వీధి చివరి వరకు వెళ్ళి కుడి పక్కగా తిరిగి కొంత దూరం నడిచిన తర్వాత మల్లెపూల చెట్టు కనబడుతుంది. అదే సుందరం మాస్టర్ గారిల్లు, వెళ్ళండి అని చెప్పగానే రాజయ్య సంతోషపడుతూ తిరిగి మళ్లీ దండం పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడిచింది. తన భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనబడలేదు. దాంతో అమల విసిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారు? నీ ధోరణి నాకు తలనొప్పిగా మారిపోయింది. మార్చుకోమని చెబుతున్నాను కదా, నా మాట అసలు పట్టించుకోరు. నేనింతే అమల. అవును, మీరంతే, నేనింతే. ఏదైనా అనుభవంలోకి రావాలండి. అది సరే కాని నేను లక్ష్మణపురంలో ఉన్న మా స్నేహితురాలి పెళ్లికి వెళ్ళొస్తాను. తప్పకుండా వెళ్ళు అమల, నేను వద్దని చెప్పడం లేదు కదా. నీకు నగ్న సత్యం చెప్పనా? మన చుట్టూ ఉన్న బంధువులు రాబంధులు లాంటివారు. మనం బతికి ఉండగానే పీక్కు తినేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ముఖం చాటేస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు పళ్ళు బయటపడేలా నవ్వుతూ వస్తారు. కానీ స్నేహితులు అలా కాదు. నిజం చెప్పాలంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది వాళ్ళే అని ఆదిత్య చెబుతుండగా అమలకి ఎక్కడ లేని కోపం వస్తుంది. తన ధోరణి ఇంతేనని సరిపెట్టుకొని, ఏమండి, ఇప్పుడు నేను స్నేహం గురించి గొప్పగా చెప్పమని సభ ఏర్పాటు చేయలేదు. స్నేహితురాలి పెళ్లి అని చెప్పాను, అంతే. పెళ్ళి అమల, పెళ్ళి అనేది జీవితంలో అతి ముఖ్యమైన ప్రధానమైన వేడుక. అందులోనూ స్నేహితురాలి పెళ్ళి అంటున్నావు. తప్పక వెళ్ళి తీరాలి, లేదంటే నీ స్నేహితురాలు బాధపడుతుంది అని చెప్పడంతో అమలకి తలనొప్పి మొదలైంది. వెళ్ళిరా అని ఒక మాట అంటే సరిపోయేది. ఏంటో ఈ ఉపన్యాసం అని అనుకొని అమల బాడుగ బండిలో లక్ష్మణపురంలోని తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది. పెళ్లికి వచ్చిన వారంతా గుంపులు గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమలకి చిరాకు వేసింది. తన స్నేహితురాలిని కలిసి తీసుకొచ్చిన బహుమతి ఇచ్చేసి చీకటి పడుతూ ఉండగా తిరిగి తమ ఇంటికి వెళ్లాలని బాడుగ బండి కోసం 4 వీధుల కూడలి వద్దకు వచ్చింది. ఎక్కడా బాడుగ బండ్లు కనపడలేదు. విసుగ్గా బండి కోసం ఎదురు చూస్తోంది అమల. ఇంతలో ఒక బండి వచ్చింది. ఆ బండిలో పక్కింటి సుందరమ్మ, ఆమె భర్త కనిపించారు. సుందరమ్మకి కబుర్ల పిచ్చి ఉంది. పనికిరాని పనిలేని విషయాలన్నీ ఆమెకే కావాలి. ఆమెను చూడగానే అమల చిరాకు రెట్టింపయ్యింది. సుందరమ్మ మాత్రం అమలను చూసి బండి ఆపించింది. ఆమెతో కలిసి బండి ప్రయాణం చేయడం అమలకు బొత్తిగా ఇష్టం లేదు. అది సుందరమ్మకు అర్థం కావాలని ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది. దాన్ని అవమానంగా భావించిన సుందరమ్మ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమల ఎంతసేపు నిలబడినా మరో బాడుగ బండి ఆ వైపు రాలేదు. చీకటి పడింది. ఇప్పుడు ఊరికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఖాళీగా ఉన్న బాడుగ బండిని తీసుకుని మారయ్య వచ్చాడు. రెట్టింపు డబ్బులు ఆశ చూపడంతో మారయ్య బండి ఎక్కించుకొని ముందుకు వెళ్తుంటాడు. దారి వెంట ఎటువంటి జనసంచారం కనబడటం లేదు అమలకి. అప్పుడే మారయ్య బండి నాపాడు. అమల భయపడింది. మారయ్య తన దగ్గరున్న కత్తి తీసుకొని అమల దగ్గరికి వచ్చాడు. కత్తి చూసి అమల భయపడుతూ బండి దిగింది. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు, మెడలో హారం తీసియ్యి అని చెప్పగానే అమల డబ్బులు, హారం తీసి ఇచ్చింది. ఇంతలో మరొక బండి అటుగా వస్తున్నట్టు అనిపించడంతో మారయ్య అక్కడ్నుంచి తప్పించుకోవాలని బండి దగ్గరికి వెళ్తుండగా అమల అతని మీద కొడుతుంది. అంతే, అతని చేతిలో ఉన్న హారం కింద పడుతుంది.
మారయ్య అదేమీ పట్టించుకోకుండా తన బండి మీద పారిపోతాడు. అర్ధరాత్రి కావస్తుండగా అమల మట్టిలో పడిన హారాన్ని కొంగున కట్టుకుని కాలినడకన ఇంటికి చేరింది. తలుపు మీద కొట్టింది. మంచి నిద్రలో ఉన్న ఆదిత్య తలుపు తీసి ఏం మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజున అమల జరిగింది మొత్తం ఆదిత్యకి చెప్పింది. ఆ సుందరమ్మతో 4 మంచి మాటలు మాట్లాడి వాళ్ళ బండిలో వచ్చేసి ఉంటే ఇలా జరిగేదా? మనకి ఎంత నష్టం! వాడు కత్తితో పొడిచి ఉంటే ఏమయ్యేది? అడగగానే నిన్ను ఒంటరిగా పంపించడం నేను చేసిన మొదటి తప్పు. అడిగిన వెంటనే డబ్బు ఇవ్వడం రెండో తప్పు. 10,000తో హారం చేయించడం మూడో తప్పు. మీ తిట్ల పురాణం తర్వాత వింటాను. తెగిన హారం మీ దుకాణంలో అతికించి పట్టుకురండి అని చెప్పడంతో ఆదిత్య కోపంగా హారాన్ని తీసుకెళ్లకుండా నగల దుకాణానికి వెళ్తాడు. నగలు కొనడానికి బట్టతల వ్యక్తి వస్తాడు. ఆదిత్య అతనికి రకరకాల హారాలు చూపిస్తూ వాటి పనితనం వివరించడం మొదలుపెట్టాడు. మా ఆవిడకి సన్నగా నాజుగ్గా ఉండే హారాలు అంటే ఇష్టం. అటువంటివి ఉంటే చూపించు. మీరేమి అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మా ఆవిడలా తెలివిలేని వాళ్ళే సన్నటి హారాలు దండలు కొంటారు. అసలు నిన్న మా ఆవిడకి ఏం జరిగిందో ఏమిటో మీకు తెలియదు కదా, చెప్తాను వినండి అంటూ ఆ రాత్రికి రాత్రి తన భార్యకు ఎదురైన అనుభవం గురించి వివరించి చెప్పాడు ఆదిత్య. మా ఆవిడ దానిని అతికించి తెమ్మన్నది. నేను ఆ సంగతి మర్చిపోయి వచ్చాను. హారాన్ని తీసుకొని వచ్చి ఉంటే మీకు చూపించి ఉండేవాడిని. మీ దుకాణంలో నాకు కావలసినవి లేకపోతే ఆ సంగతి చెప్పు. ఈ సోదంతా దేనికి? అంటూ ఆ బట్టతలవాడు ఆదిత్య మీద చిరాకుపడి వెళ్ళిపోతాడు. తొలి బేరం తప్పిపోయినందుకు ఎంతగానో బాధపడుతూ మరొక బేరం కోసం ఎదురు చూడసాగాడు. బట్టతల వ్యక్తి ఆదిత్య ఇంటికి వచ్చాడు. ఎవరు నువ్వు? పొద్దున తెగిన మీ హారం వెంట తీసుకుని వెళ్ళడం అయ్యగారు మర్చారట. నన్ను తీసుకురమ్మని పంపించారు. ఇంకా నయం, ఆ బండివాడు కత్తిపైకి తీసినా మిమ్మల్ని గాయపరచకుండా వదిలాడు అని బట్టతలవాడు చెప్పడంతో అతని మీద అమలకు అనుమానం రాలేదు. హారమిచ్చి పంపించింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు ఆదిత్య. నా హారం తీసుకొచ్చారా? నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు అమల, ఇంట్లోనే పెట్టి వెళ్ళాను అని చెప్పగానే అమల కంగారు పడుతూ, అదేమిటి, తెగిన హారం తీసుకురమ్మని అయ్యగారు చెప్పారని బట్టతలతో ఒకతను వచ్చాడు. నేను ఎవరిని హారం తెమ్మని పంపలేదు. దుకాణంకి వచ్చిన బట్టతలవాడికి నిన్న జరిగింది చెప్పాను. ఆ మాటలు పట్టుకుని వాడు సులభంగా నిన్ను నమ్మించి హారం పట్టుకుపోయాడు. ఇప్పుడెలా అని ఆదిత్య బాధపడసాగాడు. కోపంగా, అడ్డమైన వాళ్లకి అన్ని సంగతులు చెప్పొద్దని చెబితే విన్నారా? ఇప్పుడు చూడండి, ఈ దురలవాటు మానుకోమని నేను కాపురానికి వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట వింటేగా? ఊహు, నీ అతిగా మాట్లాడే దురలవాటే ఈరోజు ఎంత పని చేసిందో చూడండి అని అంటుండగా గుమ్మం దగ్గర పనిమనిషి రంగమ్మ కనబడింది. లోపలకు వచ్చింది. అయ్యగారు, అమ్మగారు అవసరమున్నా మాట్లాడలేదు. అలా మాట్లాడకపోవడం వల్ల ఒంటరిగా బండెక్కి 100 రూపాయలు పోగొట్టుకున్నారు అని చెప్పగానే ఆదిత్య రంగమ్మని చూశాడు. అమ్మగారు, అయ్యగారు అతిగా మాట్లాడటం వల్ల హారం పోయింది. అమ్మగారు నేను అనవసరంగా మాట్లాడనని నన్ను పనిలో పెట్టుకున్నారు. పక్కింటి సుందరమ్మ గారు నేను అడగకపోయినా అన్ని సంగతులు చెబుతానని నన్ను పనిలోకి పెట్టుకున్నారు. ఎదురు మనుషులను బట్టి అవసరాలను గమనించి అన్ని విషయాల్లో సమతూకంగా మాట్లాడటం మంచిది. అతి ఎప్పుడు అనర్థానికే కథ దారి తీస్తుంది. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. రంగమ్మ చదువుకున్నది కాకపోయినా అనుభవంతో చెప్పిన ఆమె మాటల్లో ఎంతో సత్యమున్నట్టుగా అనిపించింది వాళ్లకి. అంతే, అమల అందర్నీ పలకరించడం మొదలుపెట్టింది. ఆదిత్య అనవసరపు వాగుడు కట్టిపెట్టి అవసరానికి మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. వాళ్ల కాపురం కూడా కుదుటపడింది. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.